ఇందులో లాస్ట్ 28న జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ విలేకరి లోకల్గా బాగా యాక్టివ్ ఉన్న పర్సన్ని తమ్మి వంటి సుమారు మర్డర్ చేయడం జరిగింది. అదంతా తెలిసిన విషయం మీరు. అందులో ముద్దాయిలు మర్డర్ చేసిన తర్వాత బెంగళూరు కమర్షియల్ పోలీస్ స్టేషన్ వీటిలోకి వెళ్ళి ఎలక్ట్రానిక్ సిటీ పాత కేసు ఒకటి 21లో ఉన్న కేసు ఎన్డీపీఎస్ యాక్ట్లో ముద్దాయిలుగా సరెండర్ అయిపోయారు. వాళ్ళని మేము ఈ కేసుకు సంబంధించి బెంగళూరు ఇక్కడ పిటి వాళ్ళని తీసుకొని అట్లాగే బెంగళూరు కోర్టులో కూడా దాన్ని అప్లై చేసి బెంగళూరు కోర్టులో కూడా పిటి వాళ్ళని అప్రూవల్ తీసుకొని సబ్ జైలుకి ఇచ్చి నన్ను సబ్ జైల్లో ముద్దాయిల దగ్గర తీసుకొని వచ్చి పలమేరు జేఎఫ్సీ కోర్టులో ఈ కేసులో రిమాండ్ నిమిత్తము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళకి 15 days రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మేము వాళ్ళను పోలీస్ కస్టడీలో తీసుకొని విచారించి ఇందులో ఉన్న నిజానిజాలని బయటపెడతాం. ఇందులో లాస్ట్ 28న జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ విలేకరి లోకల్గా బాగా యాక్టివ్ ఉన్న పర్సన్ని తమ్మి వంటి సుమారు మర్డర్ చేయడం జరిగింది. అదంతా తెలిసిన విషయం మీరు. అందులో ముద్దాయిలు మర్డర్ చేసిన తర్వాత బెంగళూరు కమర్షియల్ పోలీస్ స్టేషన్ వీటిలోకి వెళ్ళి ఎలక్ట్రానిక్ సిటీ పాత కేసు ఒకటి 21లో ఉన్న కేసు ఎన్డీపీఎస్ యాక్ట్లో ముద్దాయిలుగా సరెండర్ అయిపోయారు. వాళ్ళని మేము ఈ కేసుకు సంబంధించి బెంగళూరు ఇక్కడ పిటి వాళ్ళని తీసుకొని అట్లాగే బెంగళూరు కోర్టులో కూడా దాన్ని అప్లై చేసి బెంగళూరు కోర్టులో కూడా పిటి వాళ్ళని అప్రూవల్ తీసుకొని సబ్ జైలుకి ఇచ్చి నన్ను సబ్ జైల్లో ముద్దాయిల దగ్గర తీసుకొని వచ్చి పలమేరు జేఎఫ్సీ కోర్టులో ఈ కేసులో రిమాండ్ నిమిత్తము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళకి 15 days రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మేము వాళ్ళను పోలీస్ కస్టడీలో తీసుకొని విచారించి ఇందులో ఉన్న నిజానిజాలని బయటపెడతాం.